అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. రియాదు సాలిహీన్ మూడవ అధ్యాయం 25వ నంబర్ హదీస్. సహనం మరియు ఓర్పుకు సంబంధించినటువంటి హదీసులు ఈ అధ్యాయంలో లభిస్తాయి. మొదటి హదీస్ ఇందులో అబూ మాలిక్ హారిస్ బిన్ ఆసిమ్ అష్అరీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు: శుచి శుభ్రతలు సగం విశ్వాసం. అంటే మనం పరిశుభ్రంగా ఉండడం అనేది ఏదైతే ఉందో అది విశ్వాసంలో సగభాగం. అల్హమ్దులిల్లాహ్ అంటే స్తోత్రములన్నీ అల్లాహ్ తాలా కొరకే అనే పలుకు త్రాసుని అంటే మీజాన్ను నింపివేస్తుంది. ఇంకా సుబ్హానల్లా మరియు అల్హమ్దులిల్లా అనే పలుకులు భూమ్యాకాశాల మధ్య ఖాళీని నింపుతాయి. అంటే ఆ పుణ్యం ఎంత ఉంటుందంటే భూమ్యాకాశాల మధ్య నింపితే అది అంతగా ఆ పుణ్యం అనేది ఉంటుంది. అదేవిధంగా నమాజు వెలుగు వంటిది. నమాజు ఈ జీవితంలో కూడా తప్పుల నుండి బయటపడడానికి మరియు సన్మార్గం కోసం వెలుగు వంటిది. అదేవిధంగా పుల్సిరాత్ మీద కూడా అది మనకు వెలుగుగా పరిణమిస్తుంది. అదేవిధంగా దానం నిదర్శనం వంటిది అన్నారు ప్రవక్త గారు. అంటే ఈమాన్ ఉందనడానికి నీకు నిదర్శనం ఏమిటి అంటే నీవు దానం చేయడం అనేదే నీ దగ్గర ఈమాన్ విశ్వాసం ఉంది అనడానికి నిదర్శనం. సహనం తేజస్సు వంటిది. ఓర్పు సహనాలనేవి విశ్వాసానికి తేజస్సు వంటివి, వెలుగు వంటివి. అదేవిధంగా ఖురాన్పై అమలు అనేది ఏదైతే ఉందో నీ కొరకు ఆధారంగా నిలుస్తుంది. అంటే నీవు ఖురాన్పై అమలు చేసావు, ఖురాన్లో ఉన్నదాని ప్రకారం అమలు చేసావంటే ఖయామత్ రోజున ఖురాన్ నీకు చేదోడుగా అల్లాహ్ తాలా ముందు సాక్ష్యం ఇస్తుంది. నీ కొరకు ఖురాన్ అనేది సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది, నీకు సహాయకారిగా ఉంటుంది. లేకపోతే అదే నీ పాలిట ప్రతివాదిగా పరిణమిస్తుంది, అదే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇదే హదీసులో అంటున్నారు: మనుషులంతా ప్రతిరోజు ఉదయం బయలుదేరి తమ స్వయాన్ని విక్రయిస్తూ ఉంటారు. కొందరు తమ ఆత్మల్ని కాపాడుకుంటే మరికొందరు వాటిని నాశనం చేసుకుంటూ ఉంటాడు. దీని అర్థం ఏంటంటే ప్రతిరోజు మనిషి లేచి ఆ రోజు తన కర్మల కోసం బయలుదేరుతాడు, తన స్వయాన్ని విక్రయించేసుకుంటాడు, అంటే బేరం పెడతాడు. అది మంచి పనులు చేస్తే ఆ యొక్క వ్యాపారం అతనికి లాభదాయకంగా ఉంటుంది. చెడు పనులు చేస్తే అతను అమ్ముకొనడం ఏదైతే ఉందో తన యొక్క ఆత్మను అది అతనికి చెడుగా పరిణమిస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా పొద్దున బయలుదేరి వెళ్తే ఇంటికి వచ్చేటప్పటికి ఎన్ని మంచి పనులు చేసి ఉంటాడు, ఎన్నో చెడు పనులు చేసి ఉంటాడు. మీకు చివరాఖరికి ఎన్ని మంచి పనులు కనుక ఎక్కువగా ఉంటే మంచి పనులు, అతడు తన యొక్క వ్యాపారాన్ని సక్రమంగా చేసుకున్నట్టే. చెడు పనులు ఎక్కువగా ఉంటే అతని యొక్క వ్యాపారాన్ని అతను నష్టంలో దింపుకున్నట్టే. కాబట్టి పొద్దున లేచి బయలుదేరేటప్పుడు మన వ్యాపారంలో ఏ విధంగా లావాదేవీలు లాభం ఏ విధంగా అయితే మనం ఆశిస్తూ ఉంటామో మన కర్మల్లో కూడా మనం లాభం ఆశిస్తే మన ఆత్మను మనం అమ్ముకున్న దానికి మనం లాభం గడించినట్లు అవుతుంది. తద్వారా మనం ఖయామతులో అల్లాహ్ తాలా వద్ద పుణ్యాన్ని పొంది స్వర్గానికి అర్హతను సంపాదించేటువంటి వాళ్ళం అవుతాం. అల్లాహ్ తాలా మనందరికీ ఈ హదీసులో వచ్చినటువంటి అన్ని విషయాల మీద అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.